హాయ్ అండి. ఇవాళ మనం పన్నీర్ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. దాంట్లోకి తగినంత కారం, సాల్ట్, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 5-10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇవి చేత్తో చేసామంటే మెత్తగా అయిపోతాయి. అందుకే టాస్ చేసుకోవాలి. ఫస్ట్ తెలియక నేను అలా చేసేసాను. తర్వాత టాస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే ఆనియన్స్ ఒక మీడియం సైజ్ 1 ఆనియన్ తీసుకొని బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 టమాటాస్, 1 ఆనియను, ఒక గిన్నె గ్యాస్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కొంచెం ఒక 2 టమాటాస్ అని చెప్పాను కదా, అవి జీడిపప్పులు ఒక 4, 5 వేసుకొని అవి బాగా ఫ్రై అంతవరకు వేయించుకోవాలి. మెత్తపడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్ ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని అయితే నూనెలో వేసుకోవాలి. అవి గోల్డెన్ ఫ్రై అయ్యే తర్వాత తీసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఎత్తి ఆయిల్ ప్యాన్లో వేసుకోవాలి. బాగా వేసి కొంచెం కలిపాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం మగ్గాక అవి కొంచెం పైకి అనేది నూనె అనేది తేలుతుంది. ఆ తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కొంచెం సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే తర్వాత కొంచెం షాహీ పన్నీర్ మసాలా అనేసి నేను బయట మార్కెట్లో కొనుక్కున్నాను. ఇది వేసుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది పన్నీర్ కర్రీ అనేది. ఆ తర్వాత అది కూడా వేసుకొని ఒక తెరలు వచ్చాక అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. బాగా ఉడికాక లాస్ట్లో అయితే కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాకు చపాతీలోకి అయితే చాలా ఇష్టం. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.